2026 సంవత్సరము నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కర్నూలు మహిమాలయం సంఘస్థులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట తెలియజేసుకుంటున్నాను. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనందరం సంతోషంగా ఉన్నామని భావిస్తున్నాను. ఎందుకనగా చాలా మందికి లేని భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి దేవునికి అందరం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలో దేవుడు మనకి చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆశీర్వాదాల్లో కొన్ని మనం కొద్దిగా తెలియజేసుకుందాం. మరి ఇర్మియా ప్రవక్తతోటి దేవుడు చెప్పిన మాటని నేను తెలియజేస్తున్నాను. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై నాకు నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడివక నీ యెడల కృప చూపుచున్నాను. కాబట్టి దేవుడు శాశ్వతమైన దేవుడు. యెహోవా దేవుడితో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అప్పటి నుంచే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఆయనలోకి రాకముందు నుంచి మనం ప్రేమిస్తూ ఉన్నాడు. మనం మార్గల్స్ పొంది బాప్తిసం పొంది దేవుడిలోకి వచ్చిన తర్వాత మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ప్రేమిస్తున్నాడు, నిరంతరం మనల్ని ప్రేమిస్తున్నాడు. అవును, ఆమేన్ అందరం ఆమేన్. అలాగే మరి అదే ఇదే వాక్యాన్ని పౌలు గారు కూడా మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా ప్రేమ శాశ్వత కాలం ఉండును అని తెలియజేస్తూ అదే వాక్యాన్ని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరొకసారి ఆమేన్ అందాం. ఆమేన్. అలాగే హబక్కూకు 3వ అధ్యాయము 17 నుంచి 19వ వచనం చదువుకున్నట్లయితే అంజూరపు చెట్లు పోతపోయినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపులేక వెళ్ళినాను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్డులో లేకపోయినాను, సారలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలో చేయను, ఉన్నత స్థలం మీద నన్ను నడువ చేయను. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, మన వృత్తి జీవితంలో ఎక్కడైనా సరే మనం పనులు చేయనప్పుడు మనకి కొన్నిసార్లు నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువు మనతో ఉన్నాడని మనం విశ్వసించాలి. అలాగే ప్రభువు మనకి సహాయం చేస్తాడని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి లేని కాళ్ళ వాళ్ళు మన కాళ్ళను బలంగా చేస్తున్నాడు. కాబట్టి యెహోవాయే నా బలం. అందరం అన్నాం ఒకసారి, యెహోవాయే నా బలము, ఎవడైనా బలము, ఆయన నన్ను మరి ఉన్నత స్థలముల మీద నడువు చేయను. మరొకసారి చెప్పుకుందాం, ఉన్నత స్థలముల మీద నడువు చేయను. అలాగే హగ్గీ ప్రవక్తగారు కూడా మరి చెప్తున్నాడు 2:19 కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అందరూ చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయింది కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు అని చెప్తున్నాడు. కాబట్టి మన ఉద్యోగ జీవితంలో ఇక్కడ రెండోసారి ఈ ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఉద్యోగ, వ్యక్తిగత, కుటుంబ జీవితాల్లో మరి ఏమున్నా లేకపోయినా దేవుడు మనతో ఉండి మన ఫలింపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాలను మనకి రావాలని కోరుకుందాం. అలాగే మనందరము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుండి 14 వరకు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మాసం మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, అలాగే ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనకి రావాలని కోరుకుంటూ మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు చదువుకోవాలని, ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి సరే ధ్యానించాలని, దేవుడి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మరి నా కుటుంబం తరపున, నా తరపున ఈ సంఘానికి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతయు మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు మెండుగా దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు తెలియజేసిన ప్రత్యేకమైన మారణాత. ఈ సమయంలో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఏమంటే అమ్మని మీరు సాక్షి చెప్పండి వచ్చేవాడు మాత్రం అదే మా స్పీచ్